బాగాలేదని మంత్రి పదవి నుంచి తొలగించడం కరెక్ట్ కాదని టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఎలా పాల్గొంటానన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్న బొజ్జల సీఎం ఫోన్ చేసినా స్పందించలేదనడం అవాస్తవమన్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎమ్మెల్యేగా ఎలా చేస్తానని, అందుకే పదవికి రాజీనామా చేస్తానంటున్న బొజ్జలతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన మంత్రి పదవి నుంచి తొలగించడంతో అసంతృప్తికి గురై మొత్తం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తూ లెటర్ కూడా పంపించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి కూడా మిమ్మల్ని పదవి నుంచి తొలగించారని చెప్పన్నారు. దీనిపైన ఏమంటారు? ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? సంతోషం ఏంటంటే యాక్చువల్గా అవినీతి ఆధారపడి ముద్రేసాను అనుకోండి, అది మంచిదా? అందుకంటే ఇది మేలు. ఏది ఆరోగ్యం బాగాలేదు, సరే నాకు బాగాలేమాట వాస్తవమే. నేను వాకింగ్ చేస్తున్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, దానివల్ల ముద్ర వేసి తీసేయడం మంచిదే. కానీ అది పని ఎమ్మెల్యే పనికి వస్తుందని చెప్పినట్టు అది కూడా రాజీనామా పెట్టా. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. పార్టీ రాజీనామా పెట్టిన అబద్ధం. పార్టీ రాజీనామా పెట్టాల. అంటే పార్టీకి మీరు చాలా కమిట్మెంట్తో పనిచేసి ఇలా సడన్గా తొలగించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇట్ ఈస్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. It is up to him. He can remove anybody. He has removed. అది వాస్తవం. ఇప్పుడు బాధపడేయాలమ్మా, ఎవరు చెప్పేయాలమ్మా? అంటే పార్టీలో మీ ఇలాంటి సీనియర్ని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకుని మంత్రివర్గం తీసుకున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళు కూడా 21 మంది ఇచ్చారు, వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. 21 మంది తీసుకున్నారు వాళ్ళని. 21 మందిలో 20%. 20 మెంబర్స్లో 5 మంది తీసుకున్నారు, 4 తీసుకున్నారు మంచిదే. ఇప్పటికే సీఎం మీతో ఫోన్లో మాట్లాడారు, మీరు అందుబాటులో లేరని చెప్పి కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? ఆ నుంచి వచ్చాడు, ఫ్లైట్లో వచ్చాడు, ఆఫ్ చేసి ఉంటా అంతవరకు తప్ప ఇంకా వేరే ఇదేం లేదు. మాట్లాడుతాం తప్పే ఉంది, మాట్లాడతాం. అయితే మీరు వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపైన లేదండి, వైసీపీ పోయే ప్రశ్న లేదు. సార్, అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇట్నే ఉంటుంది. అంటే ఎట్లా ఇప్పటికే మీ కార్యకర్తలందరూ కూడా రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ వాళ్ళని వద్దని చెప్తున్నాం, వాళ్ళు కూడా ఆవేశంగా తీసుకుంటారు. వద్దని చెప్తారు. చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారు అంతే. మొత్తంగా చూసుకున్నట్టయితే తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి కూడా తనకి మంత్రి పదవి ఇవ్వలేదు. సో అందుకనే తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి అంటున్నారు. కాబట్టి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారని చెప్పి అంటున్నారు. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని చెప్పి కూడా బొజ్జలు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రమోద్తో కలిసి వినయ్, HM TV, హైదరాబాద్.